ఆత్మహత్య ఆలోచన ఏమైనా వస్తే డైవర్ట్ చేసుకోండి. ఇష్టమైన పని ఏమైనా చేయండి. ఏం పని లేదు అనుకుంటే మీకు ఇష్టమైన భక్తి పాటలు వినండి. లోకం మారింది మేము మారుతం అంటే కుదరదు విలువల దగ్గర. హనుమాన్ చాలీసా ఎన్నో రోజుల నుండి ఉంది ఏమైనా మార్చారా? కారణం ఏదైనా కావొచ్చు. లవ్ ప్రాబ్లమే చూడండి. చిన్నప్పుడు నుండి మీ మంచి చెడులు చూసి వెంట ఉన్నవారు ముఖ్యమా? లేదంటే నిన్న పరిచయం అయిన వారు ముఖ్యమా? ఒకసారి ఆలోచించండి. మీకు తిండి పెట్టింది ఎవరు చిన్నప్పుడు నుండి? మీకు బట్టలు ఇప్పించింది ఎవరు చిన్నప్పుడు నుండి? వేసుకున్న చెప్పులు ఎవరు ఇప్పించారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య లవ్ జిహాద్లు ఎక్కువ అయినాయి. పేరుకే ప్రేమ సౌదీ, దుబాయ్ తీసుకుపోయి అమ్మేసే కేసులు కూడా ఎక్కువ. తప్పి అక్కడకు పోయారంటే గంట గంటకు నరకం చూస్తారు అమ్మాయిలైతే. మరీ పట్టరాని ప్రేమ ఇద్దరి మధ్య ఉండి అది లవ్ జిహాద్ కాకుంటే? అన్ని విధాలుగా ఆలోచించి ఇంట్లో పెద్దలను ఒప్పించి చేసుకోండి. ఒకవేళ ఇరు కుటుంబాలు నచ్చుకుంటే. చుట్టాలు అందరికీ నచ్చకపోవచ్చు. ఈ కాలంలో ప్రేమ వివాహాలు నార్మల్ అయ్యాయి. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. కళ్ల ముందు సంతానం చనిపోయే బదులు తల్లిదండ్రులు అవగాహనకు రావడం ముఖ్యం. పరువు హత్యలు చేసి జీవితాంతం బాధపడే బదులు ఒక అవగాహనకు రావడం మంచిది. అప్పటి పూర్తికి బాగానే అనిపిస్తుంది. తర్వాత తప్పు చేసిన భావన ఉంటే జీవితాంతం బాధిస్తుంది. మీకు చెప్పే అంత వాన్ని కాదు, నేను అనాలసిస్ చేసి చెపుతున్న మీరు ఎంతో చూసి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. ఆర్థిక కారణాలకైతే దానికి సొల్యూషన్ అప్పులు అదుపులో ఉంచుకోవడం మన చేతిలోనే ఉంది. అప్పులు ఎక్కువ అయి ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ దాటితే అది ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. కొన్ని అనివార్య కారణాలకైతే, ఆర్థిక అత్యవసర పరిస్థితి వంటి వాటికి కూడా ప్రభుత్వందే అజమాయిషీ. ఆరోగ్య అత్యవసర పరిస్థితి తెస్తే మిగతా రాజకీయ, ఆర్థిక, సామాజిక అత్యవసర పరిస్థితులు అవంతకు అవే వస్తాయని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు కరోనా లాంటి వైరస్లను ప్రపంచం వ్యాప్తంగా వ్యాప్తి చేశాయి. భారత్కు లోతుగా అనుభవం ఉన్న నరేంద్ర మోదీ గారి, కేసీఆర్ గారి, క్రితం రోజులలో మనోహర్ పారికర్ గారి, బండి సంజయ్ గారి, క్రితం రోజులలో కాకా గారి, క్రితం రోజులలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి, క్రితం రోజులలో బూర్గుల రామకృష్ణారావు గారి, క్రితం రోజులలో బాల్ ఠాక్రే గారి లాంటి రాజనీతి, చంద్రబాబు గారి, మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గారి, క్రితం రోజులలో కొణిజేటి రోసయ్య గారి, క్రితం రోజులలో మన్మోహన్ సింగ్ గారి లాంటి వారి ఆర్థిక నీతి, కృష్ణ ఎల్లా గారి లాంటి వేగవంతమైన ఏపీఐ, ఆర్ మరియు డి ఔషధాలు, అజిత్ దోవల్ గారు, ప్రవీణ్ సూద్ గారు, జెడ్